పాతకాలం పద్ధతిలా పాతకాలం మా అమ్మమ్మలు మా నానమ్మ ఇట్లా చేద్దురు. ఇట్లా వేసి జొన్న రొట్టెకు మక్క రొట్టెకి ఇట్లా వేసుకొని తిందురు. నేను దినంగా కూడా చూసిన వాళ్ళు రొట్టెలు ఎక్కువ తిందురు. ఇక ఇట్లా వేసుకొని తిందురు. ఇక మనం కూడా పాతకాలం మళ్ళీ వెనుకపోదాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. మళ్ళీ పాత అన్నీ దమ్ముదాము. మమ్మీ అన్నీ వేస్తుంది. ఇట్లా వేసుకోర్రి. ఇక మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక తెలంగాణ వంటలు తెలంగాణ అంటే ఎట్లుంటాయి గిట్లనే ఉంటాయి. అల్కగా చేసుడు పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కానీ తినుడు లెవెల్లో టేస్ట్ తింటాం మనం. కారం కారం ఇట్లా పచ్చిమిర్చి కూడా కొరకడానికి ఆలోచిస్తారు, కానీ మనం అల్లు ఉడుకుతుంది కదా పప్పులా పప్పులు ఉడికి ఆ టమాటా పులుపుతనం బా కమ్మ ఉంది, అట్లా తింటాం. మస్తుంది. కాలుతుంది, ఫుల్ వేడిగా ఉంది. రెండు మినప్పప్పు అంటే ఇక మనము మటన్ తిన్నంత బరాబరట. నడుముకు బలము, మంచి ప్రోటీన్ ఫుడ్. ఇట్లా చేసి పిల్లలకు బాక్స్లో పెట్టిన బాక్స్ ఖాళీ, పిల్లలు ఇష్టపడి తింటారు. మళ్ళీ హెల్దీగా తయారవుతారు. అంత బాగుంటుంది. టేస్ట్ వాళ్ళే బలం. దిరిపోయింది టేస్ట్, మస్తుంది. ఇట్లా లైక్ ఇచ్చుడేసి మర్చిపోకుర్రి. వెంటనే మన నేత్ర ఛానల్ యూట్యూబ్ ఛానల్ పోయి చూసి వేసేసుకోర్రి. సూపర్ వంట. మినప్పప్పు టమాటా కర్రీ, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మనం ఎట్లా గోలించుకొని ఎట్లా అనుకుంటాం. సింపుల్గా తెలంగాణ వంట. ఇక అంత మంచిగా చేసుకుందాం. ఇట్లా తిందాం. మంచి ప్రోటీన్ ఫుడ్ ఓడగొట్టద్దు, చేసుకోవాలి, తినాలి. ఇట్లా ఉందాం, ఇట్లా తిందాం. సరేనా? సూపర్.